సో ఏళ్ళనాడు శని అంటే ఏంటి, అది ఎలా తెలుసుకోవాలి, దానికి నివారణలు ఏమైనా ఉన్నాయా అని మనం ఈరోజు ప్రశ్నలో ఉన్నాము. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది అందరూ గురువుల దగ్గర, మాలాంటి గురువుల దగ్గర ఏమడుగుతారంటే, గురుగారు మాకు ఏళ్ళనాడు శని ఉందా, ఇది ఎప్పుడు పోతుంది, దీనివల్ల మాకు ఏం జరుగుతుంది, ఇదే క్వశ్చన్స్. అసలు ఏళ్ళనాడు శని అంటే ఏంటి? జ్యోతిష్యంలో ఏళ్ళనాడు శనికి సాడేసాతి అని కూడా అంటారు. చంద్రరాశిని ఆధారంగా తీసుకొని శని 3 రాశులు సంచరించే కాలాన్ని ఏళ్ళనాడు శని అంటారు. ఈ 3 దశలు ఎలా అంటే, చంద్రరాశికి ముందు రాశి, చంద్రరాశి తర్వాత రాశి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని రాశిలో శని సంచారం మొత్తం కలిపి సుమారు 7.5 సంవత్సరాలు ఉంటుంది. అందుకే దీన్ని ఏళ్ళనాటి శని అంటారు. మరి మీ జాతకంలో ఏళ్ళనాటి శని ఉందో ఎలా తెలుసుకోవాలి? ఒక ఉదాహరణ చూసుకుందాం. ముందుగా మీ చంద్ర రాశి ఏదో తెలుసుకోవాలి. అది మీ యొక్క జ్యోతిశాస్త్ర నిపుణులు చెప్తారు. ప్రస్తుతం శని ఏ రాశిలో ఉన్నాడో చూడాలి. ఉదాహరణకు చంద్రరాశి మేషం అయితే శని మీనం, మేషం, వృషభం రాశిలో ఉన్నప్పుడు మీకు ఏళ్ళనాటి శని ఉన్నట్టు లెక్క. ఏళ్ళనాటి సమయంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఏళ్ళనాటి శని వస్తే ఏం జరుగుతుందని ఒక భయం. ఇది ఎప్పుడు ప్రమాదకారి కాదండి. శని చాలా ఉపకారి. ఆయన ఒక న్యాయపంతంగా ఉన్నటువంటి వ్యక్తి. మనల్ని ట్యూన్ చేసే మహేశ్వరుడి యొక్క స్వభావం. అందుకే శని ఈశ్వరుడు అంటారు. ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వరుడు. బాధ్యతలు పెరుగుతాయి, కష్టపడాల్సి ఉంటుంది, జీవితంలో పరీక్ష వస్తాయి. అయితే శని ఒక కర్మ గురువు. పని చేసిన వారికి ఫలితం తప్పకుండా ఇస్తాడు. మనల్ని ట్యూన్ చేస్తాడు, మన యొక్క జీవితం ఏంటో నేర్పిస్తాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. అదే శని భగవానుడు. మరి దీనికి ఏమైనా నివారణకి ఏమైనా బాధ్యతలు ఏమైనా ఉన్నాయంటే, ప్రతి శనివారం రోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయడం, ఓం శనైశ్వరాయ జపం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, బెల్లం పెట్టడము, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, అన్నదానం అంటే దాన ధర్మాదులు చేయడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, సుందరాకాండ పారాయణం చేయడం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ పరిహారాలంతా కూడా. శని ఎప్పుడు శత్రువు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అతను కర్మఫలాన్ని శాసించే గురువు. ధర్మంగా నడిచే వారికి శని దీవెనలు శుభ్రంగా ఉంటుంది ఎప్పటికీ కూడా. ఏళ్ళనాడు శని 3 దశలు ఉంటాయి. అసలు 7.5 సంవత్సరాల రహస్యం ఏంటి? ఏళ్ళనాడు శని యొక్క రహస్యం కూడా చెప్తాను వినండి. మీకు జీవితంలో కష్టాలు బాగా పెరిగాయా? పని ఎక్కువ, ఫలితం తక్కువ అనిపిస్తుందా? జ్యోతిషాస్త్ర ప్రకారం ఏళ్ళనాడు శని ప్రభావం కావచ్చు. అది ఈ 7.5 సంవత్సరాలు 3 దశలు ఉంటాయి. ప్రతి దశలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుంటా చెప్తాను. దట్స్ 3 పార్ట్ ఆఫ్ ఏళ్ళనాడు శని అంటారు. ఏళ్ళనాడు శని మొత్తం 7.5 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి రాశిలో శని సుమారుగా 2.5 సంవత్సరాలు ఉంటాడు. అందుకే ఇది 3 దశలుగా వేశారు. మొదటి దశ, ప్రథమ దశ, ఈ చంద్ర రాశికి ముందు రాశిలో ప్రవేశించినప్పుడు మొదలవుతుంది. ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి, అనుకోని ఖర్చులు, జీవితంలో మార్పులు. కానీ ఇది ఒక హెచ్చరిక మాత్రమే. వార్నింగ్ బెల్ స్టార్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా సెకండ్ స్టేజ్, మధ్య దశ అంటారు చూసారా, ఇది చాలా ముఖ్యమైన దశ. బాధ్యతలు చాలా పెరుగుతాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది, మాన అవమానాలు పడాల్సి వస్తుంది, ఆర్థికంగా నలగాల్సి వస్తుంది, జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ దశలో శని మన సహనాన్ని కంప్లీట్గా పరీక్షిస్తాడు. మాట పడాల్సి వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, ఆర్థికంగా భయంకరమైనటువంటి రోదన ఉంటుంది, ఇలాంటి కష్టాలు ఉంటుంది. ఇంకా 3వ దశ, చివరి దశ అంటారు. ఇది శని చంద్రరాశి తర్వాత సంచరిస్తాడు. ఇది మొదటి దశ, చివరి దశ. కొంతమందికి చివరి దశ మొదటికి వస్తుంది, కొంతమందికి మొదటి దశ చివరికి వస్తుంది. దీంట్లో మార్పులు చేర్పు ఉంటుంది. ఈ సమయంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడతాయి, కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది, జీవితంలో స్థిరత్వం పొందుతారు. 3వ దశలో శని భగవానుడు పోతూ చాలా మేలు చేసిపోతాడు. ఏళ్ళనాడు శని అంటే చాలా మంది భయపడతారు కదా, కానీ శని ఒక కర్మగురు. మళ్ళీ చెప్తున్నా, కష్టపడే వారికి యోగాన్ని ఇస్తాడు. సరే, ఏళ్ళనాడు శని నాకు వచ్చిందా లేదా, దానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా అంటే, కొన్ని సంకేతాలు స్టార్ట్ అవుతాయి. ఏళ్ళనాడు శని ఉన్న వాళ్ళకి పనులు ఆలస్యం కావడం, చిన్న పనులు కూడా చాలా పెద్ద ఆలస్యం అవడం, అనుకోని ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడిలు పెరగడం, ఉద్యోగంలో ఒత్తిడి లేదా ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగం పోవడం, ఎప్పుడు మనసులో ఏదో ఒక ఆందోళన, అవసరమైనటువంటి కాకుండా అనవసరమైనటువంటి టెన్షన్లు పెరగడం, కుటుంబంలో చిన్న గొడవలు, అపార్థాలు రావడం, సంబంధాల్లో విడదీయడం, ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపడం, అలసట లేదా ఒత్తిడి పెరగడం, కావాల్సినటువంటి ఫ్రెండ్స్, స్నేహితులే కొంతమంది దూరం అవ్వడం, మల్టిపుల్గా బాధ్యతలు పెరగడం, జీవితంలో పెద్ద బాధ్యతలు పెరగడం, ఆధ్యాత్మికం వైపు మలుపు తీరడం. చాలామంది ఈ సమయంలో దేవుని వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏళ్ళనాడు శని ఎప్పుడు శాపం కాదండి, అది మన కర్మను సరిచేసే ఒక కాలం. శని పరీక్షలు నిలబడే వారికి తర్వాత మంచి ఫలితాన్ని ఇస్తాడండి. శని కష్టం ఇవ్వడానికి కాదు, మన జీవితాన్ని సరిదిద్దడానికి కోసం వస్తాడు. ధర్మంగా జీవించే వారికి శని భగవానుడు ఒక గొప్ప వరం. సో ఈ 2026 ఈ సంవత్సరం నుండి 2030 వరకు ఏళ్ళనాడు శని ఎవరు రాశిలో ఉన్నాడు, ఏమి ఇబ్బందులు పెడుతుంటాడు అని చెప్పి చూసుకుంటే, శని యొక్క గమన మార్పు మొన్ననే మనం అనుకున్నాం. మార్చి 6వ తారీఖున ఉదయం 8:28 కుంభరాశి నుంచి మీనంలోకి వచ్చేసాడు.
మేషరాశి వారికి 2026 నుండి ఏళ్ళనాటి శని ప్రారంభ దశ. జీవితంలో మార్పులు, బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి వారికి మధ్య దశ. ఈ సమయంలో శని ప్రభావం చాలా బలంగా అనిపిస్తుంది. కుంభరాశి వారికి చివరి దశ. ఇప్పటికి వరకు ఉన్న కష్టాలన్నీ క్రమంగా తగ్గిపోయి గొప్పగా వస్తారు. మరి ఎవరికి యోగం కలుగుతుంది అనంటే వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి కష్టానికి ఫలితం ఇచ్చే కాలం వచ్చేసింది. ఒక ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది శని భయపడతారు కానీ అది న్యాయదేవత. బాగా పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి చాలా గొప్పగా ఉండబోతుంది. మరి దీనికి పరిహారాలు ఏమైనా చేసుకోవాలంటే శనివారం నవగ్రహ దర్శనం, నువ్వుల నూనె దీపం, హనుమాన్ చాలీసా పారాయణం, పేదలకు అన్నం పెట్టడం. ఓకే, మీ జాతకాల్లో ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల నడుస్తుందా, కష్టాలు వస్తుందా అంటే ఏళ్ళనాడు సమయంలో ఒక 8 చేయకూడని పనులు ఉన్నాయి. అవి కానీ మీరు ఆపేశారంటే శని భగవానుడు ఆనందపడతాడు. ఫస్ట్ అహంకారం. శనిదేవుడు అహంకారానికి అస్సలు ఇష్టపడడు. ఈ సమయంలో వినయంగా ఉంటే చాలా మంచిది. ఇతరుల్ని అవమానించి కించపరిచి మాట్లాడకూడదు. శని ప్రభావాన్ని పెంచుతుంది. దీనివల్ల పేదలకు ఇబ్బందిగా ఉన్న వాళ్ళని చేయకూడదు. అన్యాయం చెయ్యకూడదు. అన్యాయం, మోసం, దగ, దొంగతనం, చీటింగ్ ఇలాంటిది ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటే కలుగుతారు. విపరీతమైన కోపం ఉండకూడదు. ఆవేశం ఎక్కువైతే సంబంధాలు దెబ్బతింటాయి. అక్కడ కూడా శని భగవానికి ఇష్టం ఉండదు. బాధ్యతలను తప్పించుకోవడం, మీరు చేయాల్సిన పనిని తప్పించుకోవడం. శనికాలంలో కష్టం కాకపోతే ఫలితం కూడా ఉండదు. జాగ్రత్త. ఆలస్యం, ఏ పనినైనా పోస్ట్పోనింగ్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ శని భగవానుడికి నచ్చదు. ఈ సమయంలో పెద్ద సమస్యలు అవుతాయి. ఇంకా వృద్ధులను గౌరవించకపోవడం, ఇంట్లో తల్లిదండ్రులు పెద్దగా గౌరవించకపోవడం, శని ప్రభావం దానివల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా అవకాశం ఉండి కూడా దాన ధర్మాలు చేయకుండా ఉండడం. ఈ యొక్క 8 సూత్రాల వల్లనే శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. దీనికి కరెక్ట్ చేసుకోండి. ఈ ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు రహస్యం కూడా ఉందండి. అది 7.5 సంవత్సరాలు అంటే 2700 రోజులు ప్రభావం మన శరీరం మీద ఎలా పడుతుంది అనే దాన్ని, ఇది ఒక గూఢార్థం, మంచి అద్భుతమైనటువంటి, చాలా దీని మీద రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతున్నటువంటిది ఒక ఇది. ఏళ్ళనాటి శని ఉంటే చాలామంది భయపడతారు కదా. 7.5 సంవత్సరాలు కాకుండా వివిధ దశల్లో ఉంటాయి. ఈ కాలంలో మొత్తం 2700 రోజులు శని ప్రభావం శరీరం భాగాల మీద ఎలా పడుతుందంటే, ఈ 2700 రోజుల దశలో మొదటి 100 రోజులు ముఖస్థానం మీద, ముఖం మీద పడుతుంది. జీవితంలో కష్టాలు, అవమానాలు ఎదురయ్యే అవకాశం. తర్వాత 400 రోజులు కుడి భుజం మీద ఉంటుంది. జయము, విజయం ముఖ్య సంకేతాలు. తర్వాత 600 రోజులు పాదాల దగ్గర ఉంటుంది. అస్థిరత్వ, త్రిపుట, భ్రమ, ప్రయాణాల మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత 500 రోజులు హృదయం, ధనప్రాప్తి, ఆర్థిక లాభాల మీద ఉంటుంది. తర్వాత 400 రోజులు ఎడమ భుజం, దుఃఖం, మానసిక ఒత్తిడి మీద ఉంటుంది. తర్వాత 300 రోజులు శిరస్సు, లాభాలు, గౌరవం మీద కూర్చొని ఉంటుంది. తర్వాత 200 రోజులు కళ్ళు, నేత్రాల మీద ఉంటుంది. సుఖం, శాంతిని ఎదుగుతుంది. తర్వాత 200 రోజులు గద స్థానం, కష్టాలు, నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాటి శనిలో ప్రారంభం 100 రోజులు, చివరి 200 రోజులు అత్యంత కఠినమైనటువంటి కాలంగా పరిగణించవచ్చు. ఎప్పుడు శని ప్రభావం ఎక్కువ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే చంద్రరాశికి 2, 6, 8, 12 స్థానాల్లో శని పాపగ్రహాలతో కలిసినప్పుడు శని అస్తగతుడుగా అవుతాడు. ఇలాంటి పరిస్థితులు కష్టాలు పెరుగుతాయి. మంచి ఫలితాలను ఎప్పుడు ఇస్తాడు శని భగవానుడు? శని చంద్రునితో శుభయోగం, కేంద్రం లేదా త్రికోణ స్థానంలో 1, 4, 5, 7, 9, 10 స్థానంలో శని ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఏ రకంగా ఇస్తాడంటే వ్యాపారాభివృద్ధి, గౌరవం, ఉన్నత పదవి, ధనలాభం, రాజయోగం కూడా కలిసి వస్తుంది. ఏళ్ళనాడు శని కేవలం కష్టకాలం కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక పరీక్ష అని చెప్పచ్చు. ఈ కాలంలో లక్షాధికారులు మార్చగలరు. లక్షాధికారులు రోడ్డుకి రావచ్చు, లేదా రోడ్డుకి ఉన్నవాడు అపర కుబేరుడుగా కూడా కావచ్చు. ఏదైనా జరుగుతుంది. మళ్ళీ మనల్ని ఆయన ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడు. సో శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఆయన అనుగ్రహ దేవత, ఆయన దుష్ట దేవత కాదు.